హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది ఎవరికైతే అకౌంట్లో జమ కాలేదో వాళ్ళందరికీ అయితే ఒక లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. గైస్, మార్చ్ 1న అయితే మనకు జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే అకౌంట్లో ₹1 కూడా అమౌంట్ అనేది జమ కాలేదని అయితే బాధపడుతున్నారు. గైస్, ఖచ్చితంగా మీరు ఈ వీడియో అయితే అప్డేట్ మిస్ కాకండి, ఎండ్ వరకు అయితే చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ప్రతిరోజు అయితే మనకు న్యూస్ పేపర్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి జగనన్న వసతి దీవెన స్కీమ్కి సంబంధించి మీకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ అయితే వేసేస్తాం. ఇకపోతే వసతి దీవెన స్కీమ్కి సంబంధించి డిప్లొమా స్టూడెంట్స్కి, బీటెక్ స్టూడెంట్స్కి, డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికైతే ఫుల్గా మీకైతే వసతి దీవెన స్కీమ్కి సంబంధించి ₹10,000 అయితే అకౌంట్లో వేసేస్తాం. సంవత్సరానికి ₹20,000 అయితే వేసేస్తామని అయితే ఈ విధంగా అప్డేట్స్ అయితే వస్తూనే ఉన్నాయన్నమాట. కాకపోతే మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే అస్సలు జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి అయితే ఒక విడత అమౌంట్ అనేది అస్సలు వేయలేదన్నమాట స్టూడెంట్స్కి అయితే. ఇకపోతే గైస్, వసతి దీవెన స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే అస్సలు ఇప్పటి వరకు అయితే దాని గురించి అయితే చెప్పలేదన్నమాట. ఎలక్షన్ కోడ్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇకపోతే వసతి దీవెన స్కీమ్ మనకు ఎగిరిపోయినట్లే అనమాట. విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఏప్రిల్ 10 లోపు అయితే ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే అకౌంట్ అమౌంట్ అనేది జమ చేస్తామని మాత్రమే చెప్తున్నారు.